అదిగదిగో చూసారా చూసారా ఆ కళ్ళు ఎలా ఉన్నాయో. నువ్వు చెప్పినట్లు తేడాగానే ఉన్నాయి. మనోహరి, నీకు అరికాళ్లలో మంటగా ఉన్నట్టుంది కదా? అవునవును, నా అరికాళ్ళు మంటగా ఉన్నాయి. నీకు చేతులు కూడా షివర్ అవుతున్నాయి కదా? మూతి కూడా వంకరపోతుంది కదా? మను, నేనంతా బానే ఉన్నా కదా మను? ఈ రోజు ఏమైంది మను? హైకు కఫా కుకు అనే డిసీజ్ వచ్చింది. అదేం డిసీజ్ బాగి? అది కొరియన్ వ్యాధండి. తెలుగులో దీన్ని వాత రోగం అంటారు. దీనికి మెడిసిన్ ఏం లేదా? ఉంది పార్దు గారు. ఏంటి వైద్యం? ఏం లేదండి, వెరీ సింపుల్. ఇలా వాత రోగం వచ్చినప్పుడు అట్లకాడ బాగా ఎర్రగా కాల్చి ఒంటి నిండా వాతలు పెట్టాలి. ఏంటి, మనకి వాతలు పెట్టాలా? యాదమ్మా, వెళ్ళి గరిటెని వేడి చేసి తీసుకురా. చెప్పేది నీకే, వెళ్ళు. యదమ్మా, త్వరగా వెళ్ళు. నా మను ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. వెళ్ళు. వాతలు పెట్టించుకోవడం ఇంకా నొప్పి కదరా, ఎలా అయినా తప్పించుకోవాలి. త్వరగా వెళ్ళు. యాదమ్మా, నీకే చెప్పేది, వెళ్ళు. ఆయన చెప్తుంటే వినవేంటి? వెళ్ళు, త్వరగా చెయ్యి. త్వరగా రా యాదమ్మా. మను, కంగారు పడుకో, దెబ్బకి తగ్గిపోతుంది. వద్దు, ఏం అవసరం లేదు. ఇప్పుడు నా సిమ్టమ్స్ అన్ని తగ్గిపోయాయి. చూడండి చూడండి, నా కళ్ళు, నా కాళ్ళు, నా చేతులు అన్ని అన్ని బాగున్నాయి. వాత పెట్టకుండా రోగం ఎలా తగ్గింది మనోహరి? ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది బాగి. మను, హరీషోద్? లేదు పార్దు గారు, మనోహరి మొహమాట పడుతుంది. ఖచ్చితంగా వాతలు పెట్టాల్సిందే. వద్దు వద్దు,